హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుడూస్ కిచెన్. ఈరోజు వీడియోలో జొన్న రొట్టె, సజ్జ రొట్టె అలాగే బియ్యపు రొట్టెలకి యూజ్ అయ్యే ఒక కర్రీ రెసిపీని చూద్దాం. ముందుగా ఒక కుకింగ్ ప్యాన్ని తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, అది చిటపటమన్నాక 1 టీ స్పూన్ జీలకర్రను వేయండి. అది కూడా చిటపటమన్నాక 500 గ్రామ్స్ ఆఫ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. 2 కప్స్ ఆఫ్ ఆనియన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి దాన్ని రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఒక 1/2 కప్ కందిపప్పుని ఒక 30 మినిట్స్ వరకు సోక్ చేశాను. ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేశాను. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 కప్పుల దోసకాయ ముక్కల్ని వేసి అలాగే 1/2 కప్ వాటర్ని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించాలి. సో కందిపప్పు అయితే ఎంత క్వాంటిటీ తీసుకున్నారో అలాగే వాటర్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు కూర మధ్యలో ఒక హోల్ లాగా చేసి అందులో కొద్దిగా కారం, తగినంత కారం వేసి ఫ్రై చేయండి. దీనివల్ల కూరకి మంచి రంగు వస్తుంది. మీరు మామూలుగా కూడా కావాలంటే వేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు తగినంత ఉప్పును కూడా వేస్తున్నాను. అలాగే మెజర్మెంట్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి. ఇప్పుడు బియ్యపిండిని నేను నార్మల్ వాటర్తోనే కలుపుతానండి. సో నేను ఈ బియ్యపు రొట్టెల్ని నేను ఒక 4 to 5 years నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు పర్ఫెక్షన్ వచ్చింది. నేను వామ్ వాటర్ అయితే యాడ్ చేయను. నార్మల్గా ఒక డవ్ లాగా తయారు చేసుకున్న ఈ బియ్యపిండిని ఒక వెట్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా చేత్తో స్ప్రెడ్ చేస్తానన్నమాట. మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఎడ్జెస్ని ఈ విధంగా ట్రిమ్ చేస్తాను వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు కర్రీ కుక్ అయిందో లేదో చూద్దాము. సో కర్రీని చూస్తే ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని పెట్టి అది చక్కగా హీట్ అయిన తర్వాత బియ్యపు రొట్టెను కాల్చుకుందాము. ఈ విధంగా 2 ఎడ్జెస్ని పట్టుకొని బియ్యపు పిండి రొట్టెని స్ప్రెడ్ చేయాలి. స్లోగా ఈ కాటన్ ఫ్యాబ్రిక్ని ఒక సైడ్ నుంచి తీసేస్తూ ఉండాలి. ఇప్పుడు బియ్యపు రొట్టెని ఫ్లిప్ చేసుకుందాము. జస్ట్ 1 నిమిషం అండి, 1 నిమిషం పాటు ఈ బియ్యపు రొట్టెని అసలు కదల్చకూడదు. ముందే మీరు కనుక ఫ్లిప్ చేయడానికి చూస్తే రొట్టె విరిగిపోతుంది. ఇప్పుడు స్లోగా ఫ్లిప్ చేయండి. సో ఫ్లిప్ చేసిన తర్వాత చూసారు కదా, 1 సైడ్ బ్రౌన్ స్పాట్స్ వచ్చాయి. ఈ విధంగా స్పాచులాతో ప్రెస్ చేసుకుంటూ 2 వైపులా కాల్చుకోండి. నాకైతే చక్కని బ్రౌన్ స్పాట్స్ వచ్చేంత వరకు రొట్టెని కాలుస్తాను. మీరు కావాలంటే కొద్దిగా లైట్గా కూడా కాల్చుకోవచ్చు. అలాగే ఈ కందిపప్పు దోసకాయ కూర ఏ విధంగా వచ్చిందో నాకు మీ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇంకా ఎక్కువ కర్రీలు కావాలంటే నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.